చోటు మారలేదు, బైకు మీద రయ్యుమన్న రూటు మారలేదు, నీకు నాకు ఫేవరెట్ స్పాట్ మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ? మనం కబురులాడుకున్న బీచ్ మారలేదు, మన బంక చూసి కుళ్ళుకున్న బ్యాచ్ మారలేదు, మనం ఎక్కి దిగిన రైలు కోచు మారలేదు. నువ్వెందుకు మారావే శైలజ? హాయ్ హలో అండ్ వెల్కమ్ టు కేఐసికే కేక్. కోడికి ఈకలుంటాయి, కుక్కకి బొచ్చులుంటాయి, కోతులకి తోకలుంటాయి, నా కవితకి మీకు చప్పట్లు ఉంటాయి. ఐ లవ్ యూ రజా. థ్యాంక్ యూ. సో ఇవాళ షోలో కూడా ఇద్దరు గ్రూపులు ఉంటారు. అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. సిగ్నల్స్ తో ఏ పని కదలదే బండి ఆకాశం బద్దలైన సౌండ్ గుండెల్లోన. ఓకే, సో నలుగురు సూపర్ గా డాన్స్ చేశారు. మాస్టర్ మీ పేరు? ప్రకాష్. ఏం చేస్తుంటారు ప్రకాష్? నేను షార్ట్ ఫిల్మ్ చేస్తుంటా. డైరెక్షన్, యాక్టింగా? యాక్టింగ్. యాక్టింగ్. సో ఇంకేంటి ఇంట్రెస్ట్ ఉన్నాయి మీకు? ప్లేయింగ్ క్రికెట్, మీ షోస్ చూడడం. ఓ సూపర్. మీలాగా నిజంగా నా యాంకరింగ్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ. ఫ్యాన్ ఆఫ్ యూ. సో స్వీట్, థ్యాంక్ యూ. మేడం గారు మీ పేరు? హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సౌందర్య. దిస్ ఇస్ సౌందర్య గారు. ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తున్నాను. జాబ్ చేస్తున్నారు. ఓకే ఓకే. రీసెంట్ గా జాయిన్ అయ్యారా? యా, రీసెంట్ గా జాయిన్ అయ్యాను. వెరీ గుడ్. ఎలా ఉంది? ఓకే, బాగుంది. పర్లేదు. పర్లేదు. మారిపోదాం అనుకుంటారా? అలా లేదు, పాటలు పాడడం ఏదో ట్రై చేస్తాను అప్పుడప్పుడు. అయిపోయారా? అనవసరంగా అడిగాను, సారీ. నన్నేమనుకోద్దు. సౌందర్య గారు ఒక అద్భుతమైన పాట పాడతారు. రెడీ? జిల్లని మోగింది కన్ని గుండెల్లో కాంబోజీ రాగం. థ్యాంక్ యూ. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. అండ్ మాస్టర్ మీ పేరు? సాయి కుమార్. సాయి కుమార్ గారు ఏం చేస్తుంటారండి? షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్. షార్ట్ ఫిల్మ్ డైరెక్షన్ చేస్తుంటారు. మెయిన్ ఫిల్మ్ డైరెక్ట్ చేద్దాం అనుకుంటారా? అవునండి. వెరీ గుడ్ అండి, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. థ్యాంక్ యూ. మీరు? సంగీత రెడ్డి. ఎందుకు కోపంగా ఉన్నారు మీరు? నువ్వు 2 సార్లు అడుగుతావనే కోపంగా ఉన్నా. 2 సార్లు అడిగాను. ఓకే, మీ పేరు? కూడా నాకు నా పేరు ఇష్టం, సంగీత రెడ్డి. సంగీత రెడ్డి. ఓకే, ఏం చేస్తుంటారు? జాబ్ చేస్తూ ఉంటారు. వెరీ గుడ్. ఎలాంటి జాబ్ అది? SBI. వెరీ గుడ్, బాగా డబ్బులు ఉంటాయి. బ్యాంక్ వాళ్ళ దగ్గర, మన దగ్గర కాదు. ఓకే, మీ ఫేవరెట్ ఇంట్రెస్ట్ ఏమున్నాయి? ఫస్ట్ టైం ఏం చేస్తారు? డాన్స్ అంటే ఇందాక చూశాను, చాలా బాగా కుదిరింది. వెరీ గుడ్, ఆల్మోస్ట్ బాగా చేశారు మీరు. సో ఇంకేమైనా పాటలు పాడడం? నీ షోస్ చూడడం అంటే ఇష్టం. యాక్చువల్ గా నేను వచ్చింది నీ గురించి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, పాటలు పాడతారా? లేదు. అస్సలు వింటా, బాగా వింటారు. మా కోసం ఒకసారి ధైర్యం చేసి ఒక పాట పాడొచ్చు కదా? పాట అయితే రాదు. డైలాగ్ చెప్తారా? డైలాగ్? మంచి విలన్ డైలాగ్ ఒకటి కావాలి. ఒక్క అడుగు ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు ఉంటున్న ఏరియా. ఓకే. ఇదే నేలపైన గంజికేర్చాం, గుడ్డకేర్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవడన్నా వస్తే మాడిపోతాడు, వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ. మొగుడంటే ఎవడైనా అధికారం కోసం ఎగ్గబడితే అప్పలాయుడు. దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చిన రాను, గుండాయిదానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోర్టుకో శవం లెక్కన పూటకో శవం లెక్కన పోర్టుకు బలవుతాయి. తీరంలో కిరీటాలు ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. నేను ఇలాంటి సీనే ఒకటి ఛత్రపతిలో చూశాను, సేమ్ అలా. బట్ ఇది మీరు సొంతంగా రాసుకున్నారా? ఆల్రెడీ ఉన్నా అలిగాను. మరి అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకలా అలిగారా మీరు? ఓకే, మీ గ్యాంగ్ అంటూ ఒక పేరు ఉండాలి. సో ఒక పేరు ఏదైనా డిసైడ్ చేసుకోండి.
వెరీ గుడ్ ఎస్ చెప్పండి. బూందీ లడ్డు. బూందీ లడ్డా? నీకు ఇష్టమని చెప్పారు. నాకు ఇష్టం అని చెప్పారా? లోకులు కాకుల వాళ్ళ మాటలు వినకు. అలా అయినా అబద్ధమైనా ఓకే. నీ గురించి నీకు ఏది ఇష్టం అంటే అదే. ఓకే, ఇంతకీ బూందీ లడ్డు ఎందుకు? బూందీ ప్లస్ లడ్డు ఇది వస్తూ బూందీ లడ్డు. ఒకటి హాట్ ఒకటి స్వీట్. నేను వెళ్ళిపోతారా? ఓకే, సో బూందీ లడ్డు గ్యాంగ్ రైట్. Yes. మీకు పోటీగా మరో గ్యాంగ్ సిద్ధంగా ఉంది. లెట్స్ వెల్కమ్ దెమ్. Short skirt, వేసుకో షార్ట్ క్లాస్ అందుకో హై హీల్స్ వేసుకో టైం ఇస్ వారియో లిప్స్టిక్ ఎందుకో లిప్ లాక్ నేర్చుకో కాక్టైల్ అందుకో క్లాక్ ఆఫ్ చేసుకో ట్రస్ట్ మీ ఓ పిల్ల అరెస్ట్ మీ అనేలా రెస్ట్ లేని వాళ్ళు చూపుతా The night is still young The night is still young The night is still young The night is still young, yeah, yeah. చంపేశారు అసలు. వెరీ గుడ్. పిల్లకి అదిరిపోయింది భయ్యో. ఇట్స్ నాట్ ఎ పిల్క్ యాక్చువల్లీ ఇట్స్ కాల్డ్ టాప్ నాట్. ఆవిడెవరు? హెయిర్ స్టైల్ పేరు అది. హెయిర్ స్టైల్ పేరు టాప్ నాట్. పైరముడి. పైరముడి. మీ పేరు? హరి సీనా. నేను ఐ యూస్ టు డు ర్యాపింగ్, బీట్ బాక్సింగ్, హిప్ హాప్ కొంచెం చేస్తుండే. ఓకే, మానేసా ఇప్పుడు? కొద్దిగా లైట్ గా చేస్తుండే. ఏదైనా గుర్తున్న ఒక్క ర్యాప్ ఏదైనా మా కోసం? అందమైన ప్రేమ రాని చేయి తగిలితే మాసలో గెలిపాడే. సూపర్, ఇట్స్ గ్రేట్ టాలెంట్. సో టైం దొరికినప్పుడు కీప్ ప్రాక్టీసింగ్. వండర్ఫుల్ థింగ్. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ. అండ్ మీరు? స్వప్న, హైదరాబాద్ నుంచి వచ్చాను. వెరీ గుడ్. టెక్ మహేంద్రలో జాబ్ చేస్తాను. వెరీ గుడ్. చూసారా, ఆవిడ ఫ్లో లో ఫాలో అయింది టీవీ షోలు. ఓన్లీ పేరు అడిగాను, ఆవిడ ఎన్ని విషయాలు చెప్పారు నాకు. సో మీకు టైం దొరికినప్పుడు మీకు ఎలాంటి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయా? వాచింగ్ టీవీ, పాటలు పాడుతూ. పాటలు పాడుతుంటారు అయితే గ్యారంటీ పాడతారు ఇప్పుడు. నీ నవ్వే హాయిగా ఉంది, నీ ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయో ఏమైపోయింది. సూపర్. వచ్చింది సాంగ్, చాలా బాగా వచ్చింది. Thank you. గ్రేట్ టాలెంట్ అండ్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఎస్, మీరు? నా పేరు భావన. భావన. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. డిగ్రీ సెకండ్ ఇయర్. తర్వాత హాబీస్ డాన్స్, స్మాల్ ఆర్టిస్ట్. ఆల్ ది బెస్ట్. యా, మీరు? నా పేరు కిరణ్. కిరణ్, ఏం చేస్తుంటావు? డిగ్రీ సెకండ్ ఇయర్. ఫస్ట్ టైమా? ఆబ్వియస్లీ. అడుగుతాడు, నాలా ఇంకెవరైనా ఉన్నారేమో అని అడుగుతూ ఉంటాను అందరు. ఇంకేం చేస్తుంటారు? హాబీస్ వచ్చి టీవీ చూడడం. హాబీస్ వచ్చి టీవీ చూడడం, టీవీ చూడడం, పాటలు పాడడం. పాటలు పాడడం. బాత్రూమ్ సింగర్. ఇప్పటికిప్పుడు నేను బకెట్లు ట్యాప్లు తేలేను కాబట్టి ఇదే బాత్రూమ్ లా ఫీల్ అయ్యి, అంటే నుంచునే పాడతావుగా. నేను పాడితే మళ్ళీ మీరు వెళ్ళిపోవచ్చు. ఏం లేటాలి, కమాన్ పాడే. చారుశీల, స్వప్న బాల, యవ్వనాల, ప్రేమ పాఠశాల. అరే ఫ్లష్ కొట్టండి రే, ఫ్లష్ కొట్టండి రే. చాలా బాగుంది. నిజంగా బాత్రూమ్ సింగర్ అని నువ్వు చెప్పావు, అలాగే కుదిరింది. చాలా బాగా కుదిరింది అసలు. అంటే నాకు అర్థమైంది, బాత్రూమ్ బయట నుంచిన వాడికి లోపల నుంచి ఎలా వినిపిస్తుంది అనేది నువ్వు చేసి చూపించే. ఇప్పుడు ఇలాంటి సాంగ్ శ్రీమంతుడిలో ఉంది ఒకటి. అంటే నేను మహేష్ బాబు ఫ్యాన్ అనమాట, అందుకని. వెరీ గుడ్ అరా. అంటే గొంతు సహకరించకపోయినా అభిమానంతో పాడేవు చూడు. తప్పకుండా ఎప్పటికైనా ఆయన ముందు ఈ పాటను పాడాలని నేను కోరుకుంటున్నాను. ఆబ్వియస్లీ పాడితే వెళ్ళిపోతాడు ఇంటికి. అదే ఇంక నీ లాస్ట్ మీటింగ్ ఆయనతో. సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళ గ్యాంగ్ బూందీ లడ్డు అంట. ఎందుకంటే బూందీ లడ్డు అంటే విడివిడిగా అనుకున్నారు వాళ్ళు. ఆ హాట్ ఉన్న చోట స్వీట్ ఉండాలి, ఇలాంటి కొన్ని వెరైటీ ఆన్సర్లు ఇచ్చారు నాకు. బూందీ లడ్డు అంటేనే ఒక స్వీట్ అమ్మ, బూందీతో చేసే స్వీట్. బూందీ హాట్, ఇది స్వీట్ అంట. సో మీ గ్యాంగ్ కూడా ఒక పేరు ఉండాలి, ఒక పేరు డిసైడ్ చేసుకుని చెప్పండి. రవ్వ లడ్డు. రవ్వ లడ్డు ఎందుకు? అంటే రవ్వలో రవ్వ ఉంటది, మాలో కొవ్వు ఉంటది. సో పిల్లకయ్య, వై రవ్వ లడ్డు? ఇట్ సౌండ్స్ గుడ్. రవ్వ లడ్డు. యా, ఆ రవ్వకి చాలా రైమింగ్స్ ఉంటాయి కదా. యా, రవ్వ, సంథింగ్ లైక్ దట్. మువ్వ,
పువ్వా? నువ్వు అటు పోవా, ఓ. నువ్వు ఇక్కడ రావా, ఎందుకలా ఎందుకిలా సంథింగ్ రైమింగ్. రవ్వతో చాలా రైమ్స్ ఉంటాయి. వెరీ గుడ్. ఎగ్జాక్ట్లీ. అయ్యో, నాకు తెలుసు. సో పిలకబాయి కూడా చెప్పినట్టు రవ్వ ఇస్ నైస్ ఇది కాబట్టి రవ్వ లడ్డు. రవ్వ లడ్డు అండ్ బూందీ లడ్డు. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. ఓకే, సో బూందీ లడ్డు గ్యాంగ్, మీ గ్యాంగ్ నుంచి రచ్చరంబోలా రౌండ్ ఆడడానికి ఎవరిద్దరు? ప్రకాష్ అండ్ సౌందర్య. ప్రకాష్, కమాన్. మ్యూజిక్ ఆన్. Music on can, disco on can, move it on can. Salon. The time starts in 3, 2, 1, go. బొద్దింక. బొద్దింక బొద్దింక బొద్దింక. రాజధాని. రాజధాని రాజధాని రాజా 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 దాని రాజా తండ్రి. దాని నెక్స్ట్ రాజా దాని రాజా రాణి. రాజా దాని దాని తాత తండ్రి. రాజా దాని రాజా రాణి. దాని తాడి. దాని శకలక్క బేబీ. చెక్కలక చెక్క చిలక. చెక్క చెక్క. చెక్కలక జీలకర్ర. చెక్కలక చెక్క చెక్క. శాక చెక్క ఆ? చెక్కలక బేబీ శకలక్క బేబీ. చెక్కలక బేబీ చెక్కలక బేబీ బేబీ మేకతో. మేక ప్రియాంక. మేక 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 మేక. తోక మేక తోక. శకలక్క బేబీ చెప్పు. చెక్కలక బేబీ చెల్లెలు మమ్మీ. చెల్లెలు మమ్మీ. చెక్కలక చెక్కలక చెల్లెల మమ్మీ అంటే మా మమ్మీ. చెక్కలక బేబీ బేబీ రైల్ ఇంజన్. రైల్ ఇంజన్ రైలు నాయుడు. రైలు రాయుడు. రైలు రైల్ ఇంజన్ రైల్ ఇంజన్ రెడ్డి. రైలు నాయుడు. రైలు రెండు. రైలు శైలు. రైలు ఆయనకిద్దరు. ఆయనకు ఆ ఆ యా ఆట. ఆయనకు మొత్తం చెప్పమ్మా. ఆయనకిద్దరు ఆయనకిద్దరు ఆకులింతలు. ఆయనకు ఇద్దరు చెప్పమ్మా. ఆయనకిద్దరు. ఆయనకు ఆటలు. ఆయనకు అంకుల్. ఆ యా అనుకోద్దు. రైల్ ఇంజన్. రైల్ ఇంజన్ రైలు ట్రైన్. రైలు రైలు. ఇంజన్ రైల్ ఇంజన్. శకలక బేబీ. టైం అయిపోయింది అక్కడ. పాయింట్ ఇస్తా. చెక్కలక చిలక. చెక్కలక జీలకర్ర. చెక్కలక శకలక బేబీ అంటారు భయ్యా. శకలక బేబీ ఏ ఒకే ఒక్కటి సినిమాలో లేదు. ఫస్ట్ సాంగ్ శకలక బేబీ శకలక. అది అదే దాని గురించే. తీసే హెడ్ ఫోన్స్. ఓ ఇది కూడా చెప్పాలి కదా. ఆవిడ ఇందా నుంచి గిలగిలా కొట్టుకుంటున్నది శకలక బేబీ అని చెప్పడానికి. నీకు శకలక బేబీ ఒకటి చెప్పలేదు. రాజధాని చెప్పలేదు. బొద్దింక ఆయనకిద్దరు చెప్పలేదు. రైల్ ఇంజన్ చెప్పలేదు. చెప్పాడు కదా అయ్యా టైం అంతా అయిపోయి ఊరినే చెప్పాను. మేక తోక చెప్పాడు. సో 2 రైట్ ఆన్సర్స్, 200 పాయింట్స్. రవ్వ లడ్డు గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? స్వప్న అండ్ మై బాత్రూమ్ సింగర్. బాత్రూమ్ సింగర్ విత్ స్వప్న. పిలకబోయా నువ్వు రాట్లా? నో నువ్వు రాట్లా? నాకు తెలుసు. హెడ్ ఫోన్స్ పిలకడ్డం వస్తానేగా. ఎగ్జాక్ట్లీ యూర్ రైట్. ఓకే పాడు. ఇందా పాడిన పాట చారు ఇలా పాడవాడు. ఒకసారి మ్యూజిక్ ఆన్. Music on can, disco on can. చారుశీల స్వప్న బాల యవ్వనాల పాఠశాల మల్లెపూల మాఫియాల రేపి ఎంత దరిద్రంగా పాడుతున్నావు అసలు.
నీకు అసలు పాటలు ఇలా పాడాలని ఎందుకు అనిపించింది? ఎవరైనా పాడమనగానే పాడేయడమే. అదెక్క గబ్బర్ నాకు రాదు, విడాలి నన్ను వదిలే అని అడగచ్చు కదా. మళ్ళీ నీ మొహానికి బాత్రూమ్ సింగర్ ఒకటి. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మమ్మీ జిమ్మి. మమ్మీ మమ్మీ జిమ్మి మమ్మీ జిమ్మి మమ్మీ సిమ్మి జిమ్మి సిప్పి జిమ్మి జిమ్మి మమ్మీ జిమ్మి మమ్మీ జిమ్మి 1, 2, 3 1 2 3 కో 1 2 కోటికొక్కడు 1 కోటి 1 ఓటి 1 రోటి 1 2 3 కోటి కొమ్ము కోటి కోటి కొమ్ము 1 2 3 కోటి మొగుడు 1, 2, 3 కోటినాడు అందరి వాడు. 1 కోటినాడు 1 2 3 1 ఓ కోట్. ఓ 1 2 3 1 2 3 సూపర్. జాతర. జాతర ఆ, జాతర శారద జాతర జాతర శాంతన జా జాతర శాంతన ప్రార్థన జాతర జాతర చందన జాతర జా జా చా జా చా జా చా జా. యా జాతర తాతకు తాత. తాతన. అలవా తాతకు తాత. తాతకు తాత తాత తాతకు తాతకు తాతావు తాతయ్య తాతకు తాత తాతకు తాత గోపికమ్మ. గోపికమ్మ 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 చీపోండి. చీపోండి చీపోండి చీ చిలకపూరి చీ చి పోండి చి పోరి పోండి పోరి పోండి పాట పాట పాడు పాడు. ఆడాలా ఆ. అడుడు 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 డుడు విడ 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 సరైనోడు బాగా పాడే భయ్యా. యాస్టీస్ వచ్చింది సాంగ్. వెరీ వెల్ డన్. సూపర్. మీరు చెప్దాం అనుకున్నది చీపోండి. చీపోండి గోపికమ్మ రైట్ ఆన్సర్. తాతకు తాత రైట్ ఆన్సర్. జాతర చెప్పలేదు. 1, 2, 3 చెప్పారు. మమ్మీ జిమ్మి చెప్పారు. సో 4 రైట్ ఆన్సర్స్, 400 పాయింట్స్. సో బూందీ లడ్డు 200 పాయింట్స్ అండ్ రవ్వ లడ్డు 400 పాయింట్స్. మనం వచ్చాం ఇప్పుడు సెకండ్ రౌండ్. సో ఈ రౌండ్ లో మీ గ్యాంగ్ లోంచి వీర నారీలు వస్తారు. ఈ బెలూన్ మీకు కూర్చుంటారు. వీడియో చూసిన తర్వాత నేను అడిగే క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి క్రాస్ గా హాప్ చేసుకుంటూ వెళ్ళి డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -. ఓకే, ఎవరు? బూందీ లేదు. విచ్ బూందీ ఇస్ కమింగ్? లడ్డు ఇస్ కమింగ్. ఓకే రండి. దిస్ సైడ్ రవ్వ ఆర్ లడ్డు? లడ్డు, కమాన్. ఓకే, సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. ఓకే, సో బొమ్మ పడుద్దిలో స్క్రీన్ మీద వీడియో జాగ్రత్తగా చూడండి. వీడియో అయ్యాక నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన తర్వాత గో అంట. మీరు వెళ్ళి రండి, తర్వాత నేను ఆన్సర్ మిమ్మల్ని అడుగుతా. ఓకే, బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. నేను కోఆపరేట్ లేవయ్యా, మా గ్యాంగ్ మా గ్యాంగ్ వచ్చేసింది. ఏంట్రా బాగున్నారా? బానే ఉన్నాను. మా అందరిలో ఒక్కడిగా ఉంటూ పెద్ద పెద్ద పరుసులు కొట్టి చిన్న చిన్న శిక్షలతో ఇప్పటికి 25 సార్లు జైలుకి వెళ్లి వచ్చిన రజతోత్సవ సందర్భంగా నీకు మేము చేస్తున్న చిన్న సన్మానం. మీరు చూసిన ఈ వీడియోలో సుబ్బులాక్ సుధాకర్ గారి ప్యాంట్ కలర్ ఏంటి? గో. క్రాస్ అడిగావుగా ఇందాక.
అమ్మా ఏం చేసావమ్మా అక్కడ? అక్కడ ఒక రాడ్ లాగా పొడుగ్గా ఒకటి ఉండాలమ్మా. అది ఏదది? పడిపోయిందా? డైమండ్ ఉందా నీ చేతిలో? ఫోన్లో గెంతుకుంటూ వచ్చాను. జస్ట్ హాఫ్ రౌండ్ వేస్తే ఎంత బీభత్సం సృష్టించావు తెలుసా నువ్వు? క్రాస్ అంటే ఏంటి అని అడిగావు, చెప్పా డయాగ్నల్ గా వెళ్ళమ్మా అని. మర్చిపోయా. ఎస్. సో సుబ్బలక్ష్మి సుధాకర్ గారు ఏ కలర్ ప్యాంట్ వేసుకున్నారు? బ్లూ. రైట్ ఆన్సర్, 200 points. The night is still young. 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 Yeah, yeah. Water in the cold water. సో బూందీ లడ్డు 400 points. రవ్వ లడ్డు 400 points. ఓకే, సో ఇప్పుడు మనం సెకండ్ వీడియోలోకి వెళ్తున్నాం. ఆల్ ది బెస్ట్. హియర్ వి గో. సెకండ్ వీడియో. ఓకే బాయ్. అవును, హలో అంకుల్, నీకేమైనా అర్జెంట్ పని ఉందా? ఆఫీస్కి వెళ్ళాలి. 2 minutes వెయిట్ చేస్తే మా సైన్స్ మేడం వస్తుంది. సూపర్ గా ఉంటుంది. మీరు చూసిన ఈ వీడియోలో బాబు దిగాడు కదా అక్కడ, ఆ స్కూల్ పేరేంటి? గో. వెరీ గుడ్, చూసేవచ్చు. కానీ సెకండ్ వచ్చు, అంతే, ప్రాబ్లం లేదు. ఓకే, ఆన్సర్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్. రైట్ ఆన్సర్, 200 points. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. We want that. ఓకే, 2 వీడియోస్ అయిపోయి, ఇంకా 2 వీడియోస్ ఉన్నాయి. మీరు కంటిన్యూ చేస్తారా, ఎక్స్చేంజ్ చేసుకుంటారా? కంటిన్యూ. అంది ఆవిడ. మీరు ఆడతారా, ఎక్స్చేంజ్ చేసుకుంటారా? బూందీ లడ్డు అండ్ రవ్వ లడ్డు, ఈసారి మీరు తొందరగా వెళ్ళరండి అమ్మా. మేము ట్రై చేసింది పాపం 2-3 సార్లు అవి విరగొట్టడం వల్ల రాలేదు అంతే. ఓకే, హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. 5 రూపాయలు టికెట్, 10 రూపాయలు. 10 రూపాయలు అసలు టికెట్ లేవా? సరే, టికెట్ కావాలి. బ్లాక్ లో అమ్మకంటారా? ఇప్పటికే పాపం తిరుగుతుంది దేశంలో. బ్లాక్ లో టికెట్లు ఏ ప్రైస్ కొన్నారు? గో. వాట్ ఏ జంప్. త్రుట్లో తప్పిన పెను ప్రమాదం. ఆలోకే డైమండ్ ఎవరిని ఇస్తారా? ఓకే, ఆన్సర్ 10 రూపీస్. 10 రూపీస్. ఎంతవి? 2 టికెట్స్ 10 రూపీస్ కి కొన్నారు. ఎంత అప్పుడు ప్రైజ్? 20. రాంగ్ ఆన్సర్, -100 points. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద. 5 రూపాయలు టికెట్, 10 రూపాయలు. సో లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో మేడం గారు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. హియర్ వి గో. లాస్ట్ వీడియో. పాము సెంటిమెంట్ లేడీస్ అన్న వస్తారు కదా అని ఈ బొమ్మ తెచ్చేస్తే ఒక్కరు కూడా రాలేదు. పొట్లో పాలెత్తే పాము వచ్చి పాలు తాగడం, హీరోయిన్ మంచం ఎక్కి మూతి నాకడం లాంటి సినిమాలు ఇప్పుడు ఎవరో చూడడం లేదు. ఇప్పుడు అంతా ముస్తాఫా ముస్తాఫా డోంట్ వరీ. మీరు చూసిన ఈ వీడియోలో కోటా శ్రీనివాసరావు గారి థియేటర్ పేరు ఏమి? అయినా రావా? చాలా తిరిగాను అటు ఇటు. రా అమ్మా, వెరీ గుడ్. అటు తిరగండి. ఎస్, ఆన్సర్ ప్లీజ్. శ్రీ కనకదుర్గ థియేటర్. వావ్, ఆర్ యు ష్యూర్? యా.
రైట్ ఆన్సర్ 200 పాయింట్స్. సో సెకండ్ రౌండ్ కూడా ఎంతో శాంతియుతంగా సాగింది అండ్ ఇద్దరు చాలా బాగా ఆడారు. ఒక్కసారైనా డైమండ్ తెస్తారనుకున్నాను. ఆవిడ అక్కడ పడ్డారు, ఈవిడ ఇక్కడ పడ్డారు. సో మొత్తానికి రవ్వ లడ్డు 400 పాయింట్స్ లో ఉన్నారు అండ్ బూందీ లడ్డు లీడింగ్ 700 పాయింట్స్. మనం వచ్చాము ఇప్పుడు థర్డ్ రౌండ్. ఈసారి అబ్బాయిలు గెటప్లు మారుస్తారు, మమ్మల్ని అద్భుతంగా ఎంటర్టైన్ చేస్తారు. మీరు స్కిట్ మీరే డిసైడ్ చేసుకోండి సిచ్యువేషన్. ఓకే, హియర్ వి గో. థర్డ్ రౌండ్ జంబలగడి పంప. సో జంబలగడి పంప రౌండ్ లో బూందీ లడ్డు గ్యాంగ్ మనల్ని ఇప్పుడు ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. పాట వినగానే మేల్ గెటప్ లోకి వెళ్ళిపోయాడు, కానీ గెటప్ మాత్రం ఫీమేల్ వేసావు. చాలా బాగుంది, విత్ పూలు. ఓకే, ఏంటి గెటప్ అర్థం ఏంటి? ఏం చేయబోతున్నావు? అత్త కోడల మధ్య అల్లుడు కొడుకు ఉండలేడు, ఎలా ఉంటాడు? అత్త కోడల మధ్యలో నలిగిపోతున్న కొడుకు. ఆల్ ది బెస్ట్. ఇవ్వండి, మనం ఈ మధ్య ఎంత హ్యాపీగా ఉంటున్నాం కదా. అవును, నాకు కూడా చాలా రోజుల తర్వాత ఇవాళ ఫ్రీగా దొరికింది కదా. ఇవాళ ఎటైనా వెళ్దామా? తప్పకుండా. ఎక్కడికి వెళ్దాం? నువ్వు చెప్పు, ఎక్కడికంటే అక్కడికి వెళ్దాం. అవును, మీరు నాకు బంగారు వడ్డానం చేపిస్తానన్నారు కదా. చేపిస్తాను బంగారం. బంగారం తోటే చెప్పాల్సింది, నన్ను బంగారం బంగారం అని బంగారం పక్కన పెడుతున్నాను. ఏ బంగారం? తప్పకుండా చేయిస్తాను నేను. ఎప్పుడు చేపిస్తారు? ఇంకా 1 మంత్ నుంచి చేపిస్తాను అని నెల అయిపోయింది. ఎప్పుడు? లేదు, నాకు ఇప్పుడు ఈ మంత్ లో బోనస్ వస్తుంది, బోనస్ తో చేయిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇదే మాటలు. లేదు, తప్పకుండా చేపించేది మాత్రం ఉంటుంది. ఈసారి తప్పకుండా చేయిస్తాను. సరే, మరి ఎక్కడికి వెళ్దాం ఇవాళ? హలో, ఇప్పుడు వస్తున్నారా? ఓకే, రండి. ఎవరు? మా అమ్మ. అమ్మా? ఏంటంట? వస్తుందంట. మొన్ననే కదా వెళ్ళింది. పండగని వచ్చి నెలల తరబడి ఇక్కడే ఉంటూ వెళ్తుంది, ఒక్కరోజు వచ్చేస్తుంది. అలాగే మా అమ్మని మీ అత్తే అత్త అయితే ఉండొచ్చుగా, ఊరుందిగా, ఇల్లుందిగా. తను ఒక్కతే ఎలా ఉంటుంది అక్కడ? పొలం చూసుకోమను, ఇక్కడ చేంజ్ చేస్తుంది, మనల్ని చూస్తూ మన మొహాలు చూస్తూ. మనం తప్ప ఎవరే చూసుకునేటోళ్ళు? అంటే ఆమె వచ్చేది ఆమె కాలు నొక్కుతూ, ఆమె చెవులు నొక్కుతూ, అన్ని నొక్కుతూ నేను ఆమె చూసుకుంటూ ఉండాలా? నా వల్ల కాదు. నేనైతే పట్టించుకోను. మా అత్త అయితే తను వచ్చినప్పుడల్లా నేను తనకు సేవలు చేసుకుంటూ నేనైతే ఉండలేను. ఏమైనా అనుకోండి. ఎండలు మండిపోతున్నాయరా, ఏం ఎండలో ఏమో. అమ్మ ఎప్పుడైనా రావడం? బాగున్నావారా? బాగున్నామ్మా. పిల్లం కోపంకి తగ్గలేదు అనుకుంటా. సరే, తల నొప్పిగా చాలా ఉంది, ఎండ తిరిగి కొంచెం ఛాయ్ తీసుకురామంటే మీకు కూడా. చూసావా అమ్మ, బాగాలేదన్ను. పాపం చూడు ఎంత మంచిగా మారిపోయింది. నాకు కాదే, అమ్మ అడిగింది, అమ్మకి. తనకండి నేను ఇచ్చేది, నేనే తాగుతాను. ఏంట్రా మారింది అన్న, కోడలు అలాగే ఉంది. ఆమె వచ్చిన ఒక్క నిమిషంకి కూడా స్టార్ట్ ఇంకా గొడవలు. ఇప్పుడు ఇంతే, అందుకే నేను తనతో ఉండను అని చెప్పేది. ఏంట్రా తల్లిరా? నేనంటే ఎందుకండి ఆవిడకి అంత పగ? అబ్బాయిని చేసుకున్నావు, అమ్మాయిని చేసుకున్నావా? ఆ డ్రెస్ చూడు, అది చూడు, దాని నెత్తి చూడు, అమ్మాయిలా ఉందా? మీరేమో పువ్వులు బొట్లు మామ పోయినా ఇవన్నీ అయితే ఎవరి కోసం మరి? ఇవన్నీ నా గురించి మాట్లాడుతున్నావు. నన్నే అనేస్తుంది. ఊర్లో ఉండాల్సిన దాన్ని ఇక్కడ కోడలు రా, నన్ను అనేస్తుంది చూడు. నీ ముందు అంటున్నా, నువ్వు ఎందుకు నన్ను ఉండి ఇంతవరకు హ్యాపీగా ఉండే అతని ఒక్క నిమిషంలో మార్చేస్తావు వచ్చి. నీ వల్లనే తలనొప్పి. నా వల్ల కాదు, కనీసం ఆ హిమాలయాలకు వెళ్ళినా ప్రశాంతంగా సన్యాసం పుచ్చుకున్నాను. నువ్వు పో ఏంటి ఎప్పుడు పిడకలు కొట్టేది? కనీసం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటేనేమో బాగుంటారేమో నేను అనుకుంటే, ఇంట్లో నుండి వెళ్ళిపోయినా నాకు ప్రాబ్లం లేదు, ఆమె మాత్రం ఇంట్లో ఉండదు. అది చూడరా, ఊర్లో పిడకలు కొట్టుకునే దాన్ని తీసుకొచ్చి అది చూడు, దాని డ్రెస్ చూడు, దాని అవతారం చూడు. నీకు పెళ్ళన్నా లేదా? నీకు తమ్ముళ్ళ ఉంది అది. ఈ బ్యాక్గ్రౌండ్ నాకు చెప్తున్నావు, భర్తని భార్యని తమ్ముడితో అన్నలతో పోలుస్తావు ఏంటి? అరే నేను పక్క పెట్టి చూస్తే ఎవరా నీకు పెళ్ళాం ఎవడు అంటారా? అసలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సింది నేను కాదు, మీరు నాకు నా దూరం నుంచి దూరంగా ఉంటే నేను ప్రశాంతంగా ఉంటాను. అసలు ఇలా కాదు మేము.
అసలు ఈ ఆవిడని కాదు అనాల్సింది, ఫస్ట్ నిన్ను నువ్వు వెళ్ళు బయటకు ఫస్ట్. ఈ అత్తా కోడల మధ్యలో సొన్నగిల్లాడు. పువ్వులు పుప్పొళ్ళు పంటలు నూర్పిళ్ళు పండగలు తిరనాళ్ళు ఈ పచ్చిగారి జోలలు నచ్చనోళ్ళు. వెరీ గుడ్ అబ్బా, చాలా బాగా కుదిరింది స్కిట్, చాలా బాగుంది. ఇట్టే మొదలే ఇట్టే అయిపోయింది అనమాట. ఈయన పరిస్థితి ఏంటో అర్థమైంది. అందుకే నాన్న జాగ్రత్తగా ఉండాలి. మంచిది, ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహం. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. బూందీ లడ్డు పరిస్థితి అదైతే మరి రవ్వ లడ్డు పరిస్థితి ఏంటి? ఓకే తిలకబయ్య, మీ గ్యాంగ్ లో ఇంకో ఇద్దరు మిస్సింగ్, వాళ్ళిద్దరు కూడా వచ్చేస్తే స్కిట్ చేసేద్దాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. చిపాడు కొరికోలంతా పడతారు. వావ్, వాట్ ఎ బ్యూటీ. సో ఏంటన్న ఇంతకు ఏంటి పరిస్థితి? మొగుడు బయటకు వెళ్ళినప్పుడు భార్య ఎలా బిహేవ్ చేస్తారు అనేది స్కిట్. ఈ మొగుడు పిల్లలు తప్ప ఇంకా మీకు వేరే టాపిక్ దొరకదా? ఎందుకంటే బాగా క్లిక్ అయ్యేది అవే కాబట్టి. నీకు అలా చెప్పారు వాళ్ళు. ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్. న్యూస్ ఏమంత బాగాలేదే, ఏం కనిపించట్లేదు. ప్రదీప్ కనిపిస్తాడని చూస్తే న్యూస్ లో కనిపించట్లేడు. ఇలా వస్తాడు, ఇలా వెళ్ళిపోతాడు మొత్తం. ఏం చేస్తున్నావు? ఏమండి ఆఫీస్ టైం అవుతుంది, టిఫిన్ రెడీ చేసావా? రెడీ చేశానండి. సాక్స్ ఉతికావా? ఉతికానండి. కంపు వాసన వస్తున్నాయి అవి. అంటే మీరు 6 నెలల నుంచి ఇవ్వకపోతే అలానే వస్తాం. నేను ఉతకమని చెప్తున్నా కదా, అందుకనే ఉతికేశాను. ఓకే, టిఫిన్ తీసుకొస్తానండి. తీసుకురా. ఏంటి టిఫిన్? ఏదో నిన్నటి ఇడ్లీ వాళ్ళు వేడి చేసి ఇస్తున్నారు. వద్దులే, ఆయనకి పెట్టే. తీసుకోండి. ఎప్పుడు నిన్నటిదే పెడతావా? అవే అంటే మీకు నిన్నటిదే ఇష్టం అని చెప్తారు కదా ఎప్పుడైనా. దీనికంటే బయట 20 రూపాయలు పెట్టి తినడం బెస్ట్. మరి అందుకే వెళ్ళి తిననేది. షూస్ ఏవి? షూస్ కావాలి. పాలిష్ చేసావా? అన్ని ఒకేసారి అడుగుతావు ఎందుకు? షూస్ ఇచ్చాను కదా, వేసుకొని వెళ్ళిపో ఆఫీస్ కి. చెప్తాను నీకు, ఆఫీస్కి వెళ్తున్నాను. ఎక్కువ ఏం పిచ్చి వేషాలు లేకుండా కూర్చో. ఓకే, పో పో. రేయ్ ఏంటి అలా కూర్చున్నావు? నువ్వేనా రేయ్? ఇలా ఉండేవాడు ఇలా అయిపోయావురా. సుమన్ బాబులా ఉండేవాడు, సంపూర్ణేష్ బాబులా అయిపోయావురా. ఏం చెప్పాలరా? ఏమైంది అసలు? పెళ్లి చేసుకోక ముందుకు ఎంత బాగుండేవాడిని. అలా అమ్మాయిలకి లైన్ వేస్తూ అందరితో తిరుక్కుంటూ సినిమాలకు వెళ్తూ ఉండేవాడిని. పెళ్లి చేసుకున్నా బాబులా అయిపోయాను. ఏమైంది అసలు? ఈ భార్య ఏమైనా అంటుందా? పెళ్ళయ్యాక అందరికి న్యూ లైఫ్ స్టార్ట్ అవుతుంది అనుకున్నా. నాకేంట్రా పని మనిషి లైఫ్ స్టార్ట్ అయింది. నీకు భార్యను గ్రిప్ లో ఎలా పెట్టుకోవాలో తెలియదు. నేను చూడు, నా భార్యను గ్రిప్ లో పెట్టుకుంటాను. నేను నా పేరు చెప్తే వణుకుతుంది. ఎలా వణుకుతుంది అంటే డిస్కో డాన్స్ చేస్తుంది అనుకుంటారు అందరు. అలా వణుకుతుంది తెలుసా? అలా నేను కూడా చేద్దాం అనుకున్నాను రా. చేద్దాం అనుకున్నా కాదు, చెయ్యాలి. అప్పుడు ఎక్కడ పట్టు అక్కడ కొడుతుంది మావా. అంత ఛాన్స్ ఇస్తున్నావు అలా కాదు. బట్టలు కూడా ఉతికి పెడుతుంది మామా. టీం అంటుంది, నా ఫ్రెండ్ చెప్పడానికి సిగ్గుగా ఉంది. నీకు చూపిస్తాను మా ఆవిడని ఎలా పెట్టుకుంటానో. మా ఇంటికి వెళ్ళి చూపిస్తాను ఇప్పుడు. కొద్దిసేపటి తర్వాత నేను చెప్పేసి మొత్తం ధూమ్ధామ్ చేస్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. పాట బాగుందని చెప్పి డాన్స్ చేశానండి. నేను లేనని మొత్తం మినిమం పవన్ కళ్యాణ్ పాట అంటే అమ్మాయిలందరూ. సరే గానీ వెళ్ళి కాఫీ పట్టా నాకు మా ఫ్రెండ్. ఒకటేనా? రెండో తీసుకో త్వరగా. ఏంటి కాఫీ వేడియలేదు? కాఫీ వేడియలేదేంటి? రాత్రి తీస్తున్నావా? ఇప్పుడే. సరే ఇంకేంటి లేట్? ఏంటి ఏమనుకుంటున్నావే నువ్వు? వేడిగా ఉందా? ఏంటి నా ఫ్రెండ్ తీసుకొస్తే నా ఇజ్జత్ తీసేస్తావా? మాత్రం ఏం అనుకోలేదు.
అది ఈ మధ్య చేస్తున్నాను షార్ట్ ప్యాంట్లు అన్ని చిరిగిపోయాయి కాబట్టి కత్తిరించుకొని ఎవరు చింపుకోమన్నాడు? నా మొత్తం నువ్వు తినేస్తున్నావు. నేను 1 lakh శాలరీ మొత్తం ఎవరు తీసుకున్నామన్నాడు అలా? అందుకనే చింపేస్తున్నా. సరే కానీ బిర్యానీ వండు పెట్టు. మా ఫ్రెండ్ వచ్చాడు భాస్కర్, చిన్నప్పుడు బియ్యం లేవు, బిర్యానీ కావాలంట. కొద్ది నిమిషాల తర్వాత తీసుకో. టేబుల్ పెట్టు, టేబుల్ మీద పెట్టు. క్రికెట్ చూస్తూ తింటాను. టేబుల్ పెట్టి క్రికెట్ చూస్తూ తింటాము. క్రికెట్ ముఖ్యమా బిర్యానీ ముఖ్యమా? రెండు ముఖ్యం. అంటే లేచినంత మాత్రాన భయపడతారా? ఏంటి ఎక్కువ మాడుతున్నావు? ఏంటి ఎక్కువ మాడుతున్నావు? తరాలుగా యుగ యుగాలుగా ఏంటి డైలాగ్లు కొడుతున్నావు? మనం గ్రిప్ లో పెట్టుకోవాలి అంతే, ఏం లేదు అంతే. ఆ కుర్చీ మళ్ళీ మా డాడీ కూర్చోదన్న కూర్చో. మీ ఫ్రెండ్ కూడా లేపో. అయిపోయాడు. ఇప్పటికి నన్నే అంటున్నా మా ఫ్రెండ్. వెళ్ళు వెళ్ళు వెళ్ళి టేబుల్ తీసుకురా. వెళ్ళి కూర్చో, ముళ్ళ కూర్చో అక్కడ. ఏంట్రా పట్టించుకోకు, అంతే ఉంటుంది. పట్టించుకోకు ప్లీజ్. ఐమ్ సారీ. ఓకే నీకే చేత కావట్లేదు, నాకేం చెప్తున్నావురా నువ్వు? నువ్వు చూడు కాలి, ఇప్పుడు చూడు ఇప్పుడు నేను ఎలా చేస్తాను. ఏంటో రా నువ్వు చెప్పు. ఏంట్రా ఇప్పుడు దాకా మాట్లాడుతున్నావు? ఏంటో మొత్తం అది కాదు చెల్లమ్మ, ఊరుకోండి. ఊరు చెల్లమ్మ, ఎవరు అత్తమ్మా? కలిసిపోయింది ఈ నా జీవితం దేవుడా. చెయ్యకు మీద. ఏమైంది ఇప్పుడు? ఏమయ్యేదేంది? నీ ఇష్టం వచ్చినట్టు ఫ్రెండ్ తీసుకొచ్చి బిర్యానీ నేను తర్వాత కలుస్తాను. మాట్లాడాలి బాయ్, ఉండాలి మాట్లాడాలని ఇప్పుడు. భాస్కర్ బాయ్. ఒక హాఫ్ కొట్టానంటే నువ్వు అసలు పడిపోయి ఉంటావు. కొడతా. బాబు ఇదేం పెళ్ళాం బ్రో బాబు. అంతేనా? ఊరుకున్నంతసేపు ఊరుకుంటారు కదా, తేడాలు వస్తేనే పిచ్చెకిస్తారు. చాలా బాగుంది, వెళ్ళేటప్పుడు ఫోటో దిగు ఈ గెటప్ లో. ఎప్పుడైనా ఎవరైనా భయపెట్టాలంటే జస్ట్ ఆ ఫోటో చూపించు. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగా చేశారు, బాగుంది, బాగా వచ్చింది స్కిట్. యాస్టీస్ ఎలా ప్లాన్ చేశారో అలాగే వచ్చింది కదా. ఏం చేశారు? అత్త కోడలు మధ్యలో నలిగిపోయిన భర్త. నీ కోడలు అత్తగారి. యూ వెరీ గుడ్, బాగా వచ్చింది. చాలా లెంతీ స్కిట్ కదా, బాగా వచ్చింది. 100 out of 100. ఏం చేశారు? భార్య చేతిలో బలైన భర్త. భార్య చేతిలో బలైన భర్త, ఇంకా బలైన ఫ్రెండ్. ఓ వెరీ గుడ్, బాగా కుదిరింది. భార్య పాత్ర ఆయన బాగా చేయడం వల్ల నేను పాడతారనుకున్నా, పాట అక్కడ పాడలే, అది ప్రాబ్లం. లేకపోతే ఇంకా ఎక్కువ మార్కులు వచ్చేది. 200 points. మనం లాస్ట్ రౌండ్ ఆడుతున్నాం. లాస్ట్ రౌండ్ లో నలుగురు కలిసి ఆడతారు, 90 seconds లోపల ఆడతారు. మాక్సిమం స్కోర్ చేసుకోవడం ట్రై చేయండి. విన్నర్స్ ని డిసైడ్ చేసే రౌండ్ ఇది. సో లాస్ట్ రౌండ్ కాస్కోన వాస్కోడిగామా. సో కాస్కోన వాస్కోడిగామాలో ఇప్పుడు మీరు హాకీ స్టిక్కుల్లా కనిపించే ఈ రంగురంగుల బ్యాటులతో, హాకీ బాల్ ఎలాగైనా ఉండదు కాబట్టి దీన్ని కొడితే, మామూలుగా కొడితే అలా వెళ్తుంది. అలా వెళ్ళకుండా మెల్లగా కొడితే ఆ గొట్టంలోకి వెళ్ళాలి. ఎన్ని ఆ గొట్టంలోకి వెళ్తాయో అన్ని 100 points మీకు వస్తాయి. మామూలుగా అయితే ఇలా ఆడకుండా ఎలా ఆడతారంటే థ్యాంక్ యూ. సో అలా జాగ్రత్తగా కూర్చుని గట్టి కొడితే ఆ గొట్టంలోకి దూరాలి. 90 seconds తర్వాత ఆ గొట్టంలో ఎన్ని బాల్స్ అయితే ఉంటాయో అన్ని 100 points మీ అకౌంట్లోకి వెళ్తాయి. రైట్? యూ ర్యాప్ సమే పని చేయి. సరదాగా ఈ ఆట మీద ర్యాప్ చేయొచ్చు కదా. ఈ ఆట ఏంటో నాకు తెలియదు, కొత్తగా కనిపిస్తుంది. గొట్టంతో కొట్టు, గొట్టంలో వేయి. గుట్టంతో కొట్టు, గొట్టంలో వేయి. ఇది గొట్టం. ఎస్, అది గొట్టం. అది. ఓకే, సో యు వాంట్ మీ టు డు ఎ ఫ్రీ స్టైల్ సంథింగ్? యా, చంపే. ఓకే,
She boy, how we seen her rapping at y'all. I'm in a kick show. I see a body. He got up holding a big goat term, and he gotta see yellow balloons. Oh, sorry, it's yellow balls, and I see a 4 bottoms over there. We gotta pull that 4 yellow balls and the yellow bottoms, yo. And I got the 4 things and a 4, yeah, 4, 1, 2, 3, 4 bottoms, 4 people, 2 girls, 2 boys, yo. And I see let me go on a ride with the Province GT. Yo, to the Playboys Club, and I got a many mates waiting over there. You should remember on humanitarian for weather is nothing, Mr. Ramesh. The story is written by Pat Nossel, the story is mass spell, okay? వెరీ గుడ్ సూపర్ భయ్యా నీకు తప్ప భూ ప్రపంచంలో ఎప్పటికి తెలియదు అది ఎప్పటికి చెప్పకు సీక్రెట్ ఓకే షూర్ సో బూందీ లడ్డు మీ గ్యాంగ్ నుంచి 4 వస్తారు రండి కమాన్ హియర్ వి గో 3 2 తర్వాత ఏదో ఉండాలి భయ్యా 1 గో Disco, move it, slowly, slowly. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Em cheyalo chesedam ika anni right, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Same, but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. వాకింగ్ స్ట్రీట్ లో నమస్తే చెయ్యాలి అరే రాకింగ్ క్లబ్ లో 5 4 3 2 1 టైమ్ అప్ ఆవిడ నిజంగా వరల్డ్ కప్ గెలిచినంత ఎక్సైట్మెంట్ ఇచ్చింది ఎందుకంటే ఒకటి పడింది కదా 1 2 3 4 5 6 7 8 9 10 1100 పాయింట్స్ సో మన టోటల్ స్కోర్ అయింది 1900 వాళ్ళకి టార్గెట్ 2000 వాళ్ళ దగ్గర 600 ఉంది ఆల్రెడీ 14 బాల్స్ వేస్తే చాలా వాళ్ళు ఇక్కడ ఇవ్వడమే గగనమైంది సో 14 పడతాయి లేదు చూద్దాం ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ కమ్ ఆన్ లెట్స్ గో 90 seconds టైం ఉంది మీ దగ్గర 14 బాల్స్ మీ టార్గెట్ రైట్ హియర్ వి గో 3 2 1 గో Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Party, 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 let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty. Rara brother, super brother, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. Em cheyalo chesedam ika anni right, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Same, but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. Walking street లో నమస్తే 9 చెయ్యాలి 8 7 6 5 4 3 2 1 You పిలక ఫెలో 1 2 3 4 5 6 7 ఆడపిల్లల బెస్ట్ అయ్యా చక్కగా ఇక్కడ 2 ఇక్కడ 3 ప్రదీప్ వెల్ డన్ ఆ 2 కూడా దీనిలోంచి వెళ్ళిపోయాను లోపలికి
ఎందులో చెల్లి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయా 2, 3, 4 అటు సైడ్ వెళ్ళి బ్యాక్ సైడ్ అంటే కవర్ చేస్తారు ఇప్పుడే అది ఇప్పుడు వచ్చి మధ్యదారిలో ఆటోమేటిక్ కవర్ ఉంది జోకు తోయమ్మ గట్టి తోసి మొత్తం నింపేసి అందులో మొత్తం అంతా సో 5, 6 and 7 14 వేయమన్నాను సగం వేశారు ప్రాబ్లం ఏం లేదు సో సగం పాయింట్లు వచ్చాయి 700 పాయింట్స్ మీకు వచ్చాయి అండ్ మీ టోటల్ స్కోర్ అయింది 1300 పాయింట్స్ వెల్ ప్లేడ్ అండ్ ఇవాళ మా కిక్ షో విన్నర్స్ బూందీ లడ్డు విత్ 1900 పాయింట్స్ కంగ్రాట్స్ నేడ కొడత నీకేటన్నా నా నెట్ట గుంట నీకేటన్నా నా నీటి సేత నీకేటన్నా సిర్రాకు పెట్టకన్నాయ్ నే దమ్ము కొడితే నీకేటన్నా నే డప్పు కొడితే నీకేటన్నా నే కన్ను కొడితే నీకేటన్నా కొట్టాను పళ్ళు రాజాయ్ నా షర్టుకి ఎన్ని మొత్తాలున్నాయి ఒంటికి ఎన్ని టీకాలున్నాయి నా జీన్సుకి ఎన్ని కన్నాలున్నాయి సెల్ నంబర్ కి ఎన్ని సున్నాలున్నాయి మా నాన్నకి ఎన్ని బాకీలున్నాయి చెల్లికి ఎన్ని రాఖీలున్నాయి తిక్క ప్రశ్నలన్నీ తొక్కేసే ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అండ్ మీ 8 మందికి ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీ కెరియర్స్ లో సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను మరో ఎపిసోడ్ మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను అంటే దిస్ ఇస్ ప్రదీప్ టాటా బాయ్ థ్యాంక్ యూ ఏ పోస్టర్ వెనక ఏ బొమ్ముందో ఏ ప్లాస్టర్ వెనక ఏ దెబ్బుందో ఏ బంతి వెనక ఏ సిక్సర్ ఉందో కొట్టాకి చూడగలవు ఏ లేబుల్ వెనక ఏ సరుకుందో ఏ టేబుల్ వెనక ఏ సొరుగుందో ఏ ఒట్టకుండా చెయ్యి ఎట్టకుండా నువ్వు ఎట్ట చెప్పగలవు